హాయ్ అండి. ఈరోజు రాత్రి 12 గంటలకల్లా మా వదిన గారికి పుట్టినరోజు సెలబ్రేషన్ చేసాము. కానీ ఏంటంటే మా వదిన గారు వద్దన్నారు. కానీ మా శశాంకు, మా అన్నయ్య, నేను, మా చెల్లి కూడా అది తేజన్న అమ్మాయి వస్తుందని తనే మా సిస్టర్ మేమందరూ కూడా ఇలాగ స్కూటీ మీద అరేంజ్మెంట్ చేసాము. మా ఇంటి దగ్గరలోనే స్కూటీ మీద పెట్టి కేకు సర్ప్రైజ్ అండి. అదంతా కూడా మా శశాంక్ కొన్నాడు కేకు. కూల్ కేక్ అంటే చాలా బాగుంది. సర్ప్రైజ్గా చేసాము. మా వదిన పడుకొని లేసారు అప్పుడే. కానీ చాలా బాగా జరిగిందండి. అందరికీ కూడా ఆశ్చర్యం. మా పిల్లలిద్దరు కూడా పడుకోవడం మానేసి తిరిగేసి ఉన్నారు. మా శశాంక్ మా చెల్లి బుర్ర మీద శోభన స్ప్రే కూడా వేస్తున్నాడు. అందరూ నవ్వుతూ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసామండి. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే హైవే దగ్గర మేము ప్లాన్ చేద్దాం అనుకున్నాము. వర్షం కారణంగా ఇంక మేము హైవే దగ్గరికి వెళ్ళలేదు. మా ఇంటి పక్కన రోడ్డు ఉందండి. ఆ రోడ్డు దగ్గర ఇంక మేము ఇలా చేయడం జరిగింది. మా అన్నయ్య చూడండి ఎంత ఆనందంగా తప్పట్లు కూడా వేస్తున్నాడు. ఎంతలా నవ్వేసామో. మా శశాంకాలు తెగ కూడా వేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుందండి. ఇలాగే చేసుకుంటే చిన్న చిన్న హ్యాపీనెస్ అండి ఇది. ఇలాంటివి కూడా మెమొరీస్ కదండి ఇవన్నీ కూడా. మనందరూ చాలా హ్యాపీగా కూడా మీ భార్యలకి ఎలాగైతే ఇష్టమో అలా చేస్తే బాగుంటుందండి. ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు చిన్న చిన్న కోరికలు ఉంటాయండి. అవి తీర్చారని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే నాకు కూడా ఇలా ఇష్టమేనండి. ఇలాగా హైవే దగ్గర కేక్ కట్ చేయడం, నలుగురు కూడా హ్యాపీగా అందరూ ముక్కలు తీసుకోవడం, మేము ఫ్రెండ్స్ సరదాగా ఇలా చేయడం మాకు ఇష్టమే. ఇంకా నేను చేసుకున్న పుట్టినరోజు కూడా అలా చేయాలని అనుకుంటున్నాను. ఫస్ట్ మా వదిన గారు పుట్టినరోజుకి ఇలా చేసాము. మా శశాంక్ అయితే టాపాకులు మళ్ళీ బాంబులు చాలా చాలా తెచ్చాడండి. అవన్నీ కూడా పక్క నుంచి వెలిగిచ్చేస్తున్నారు. మా వదిన గారికి ఏమో మా చెల్లి తెగ స్ప్రే కొట్టేసింది బొర్నండి అని. ప్రతి ఒక్కరిని హాయ్ చెప్తుంది మా వదిన. తనే అండి అనంత గారు మా వదిన గారి పేరు. తను మిషన్ టైలర్ అండి. మిషన్ కుడతారు బాగానే. చాలా బాగుంటారండి మా వదిన గారు కూడా. మా అన్నయ్య మా వదిన చాలా బాగుంటారు. వీళ్ళకి 2 పిల్లలండి. శశాంకు చిన్నోడు శశాంక్ అండి. పెద్దోడు వచ్చి శేఖర్ అండి. వాళ్ళు కూడా చాలా మంచోడు. వాళ్ళ ఫ్యామిలీ కూడా మాకు ఒకసారి ముంజికాయలు తీసుకొచ్చారు. మా అన్నయ్య వాళ్ళని చెప్పాను కదండి వెళ్ళానండి. ఇంకా మా శశాంక్ కూడా చాలా బాగా చదువుతాడండి. మా పిల్లలతో పాటు కూడా చదువుకుంటూ ఉంటాడు. చాలా మంచోడండి ఆ పిల్లోడు. నేనంటే చాలా ఇష్టమండి ఆ పిల్లడికి. ఆ ఫ్యామిలీ అంటే కూడా మాకు కూడా చాలా ఇష్టం. ఎంత సరదాగానే ఉంటామండి. కలిసిమెలిసి ఉంటాం మేము అందరూ కూడా. 12 గంటలకి నేను మా చెల్లి కూడా లెగ్స్ సర్ప్రైజ్ మటుకు భలే చేసాము. ఇలాంటి చిన్న చిన్న సర్ప్రైజ్లు గట్రా ఇలా చేసుకోవడం, ఇలా పెట్టుకోవడం అదో హ్యాపీనెస్ అండి. అది కూడా ప్రతి ఒక్కరు అలా చేసుకోవాలని ఉంటుందండి. ఒక్కొక్కరికి ఇష్టం ఉండదు, కానీ ఇష్టం ఉన్నవాళ్ళు హ్యాపీగా ఇలా చేసుకుంటారు. మా హస్బెండ్ చిన్న పని మీద బయటకు వెళ్ళడం జరిగింది. లేదా మా హస్బెండ్ కూడా ఉండండి ఇందులోని. అది ఎక్కడెక్కడ వేసేస్తున్నాడు కూడా అర్థం అవ్వలేదండి. కానీ వేస్తున్నాడు, కానీ బాంబులు మాకు భయం వేసేస్తుందండి. చిన్నపిల్లలు కదండి, ఎలా పడితే అలా వేసేస్తారు కదా. మనం ఏమీ అనలేము. కానీ చాలా బాగుంటే చాలా జరిగింది. మా చెల్లెదిగా పెడుతుందండి కేక్ ముక్క. అది తన చేతిలో ఉన్న శుభ్రం కొట్టేసిందండి. బొరక కట్టనే పాపం కొట్టేసిన తర్వాత మా వదిన గారి కొంట్లో కొట్టబోయింది. మళ్ళీ శుభ్రం తుడిచేసుకుంది. మా శశాంక్ వచ్చాడు పెట్టడానికి. కేక్ ముక్క కట్ చేస్తున్నాడు హీరోలాగా. చాలా అందగాడండి మా శశాంకు. రమ్మంటున్నాడు. నేను మా పిల్లల్ని రమ్మంటున్నానండి. రమ్మంటుంటే పక్కన ఉన్నారు. తర్వాత మా చెల్లిని రమ్మంటే మా చెల్లి గారు వచ్చారు. క్రీమ్ మట్టుకి తెగ పామేసారండి బాబు మాకు. జిడ్డు అదంతా కూడా. ఈ పిల్ల మాకు ముందు మాకు పామేసిందంటే తల్లగా. ఆ అమ్మాయి మట్టుకి పామించుకోవట్లేదు. అలాగైతే నేను మా వదిన గారు ఏకం చేసి శుభ్రంగా బొగ్గలకి ముక్కుకి తెగ పామేసాం. మా శశాంక్ మరీనండి. కానీ చాలా అంటే చాలా నవ్వు వచ్చేసిందండి. చెప్తున్నాను కానీ నాకు ఇంకా నవ్వు వచ్చేస్తుంది. నాకు కూడా పామేసింది చూడండి ఎలా ఉందో. ఇంకా మా పిల్లలిద్దరు కూడా వచ్చారు. మా శశాంక్ అండి మళ్ళీ స్ప్రే ఉంటే స్ప్రే కూడా వద్దామా అని చూస్తున్నాడు. మా చిన్న అమ్మాయి కూడా బొగ్గులు రాసిందండి. మా పెద్ద అమ్మాయి రాసింది. మా పెద్ద అమ్మాయి అయితే తనకు పెడుతుంటే చేతి తీసుకుంటే మా వదిన గారు అయితే మట్టుకి తినిపించారు. తినిపించిన తర్వాత మా అన్నగారండి మా వదిన గారు అలా హస్బెండ్ అండి మా అన్నయ్య గారు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారండి. తప్పట్లో కొడుతూ ఉన్నారు. ఆయన బోల్డ్ విజిల్స్ అవి వేసారండి. అది చూడండి కొడతారు కదండి పుట్టినరోజుకి. ఆ బాంబు లాంటి అవి కూడా అవన్నీ కూడా ఆయన వెలిగించారండి. మా పిల్లలిద్దరు కూడా తెగ పామేశారండి కేక్ అన్నది. చూడండి ఎంత హ్యాపీగా ఉందో. మాకు అంటే చాలా హ్యాపీగా ఉందండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా లైకులు చేస్తూ ఉండండి. లైకులు చేసి ప్రతి ఒక్కరు ఫీలింగ్స్ మీరు ఎలా చేసుకుంటారో, సరదాగానే ఎంజాయ్గా ఎలా ఉంటారో నాకు కామెంట్ చేయండి. మేము మట్టి చాలా ఎంజాయ్ చేసామండి. రాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా మేము ఎవరు పడుకోలేదండి. అలా కూర్చొని ఎన్ని పాముకుంటాం ఏదో తింటూ
అలాగే ఉండిపోయామండి మేము. కానీ మా శశాంక్ మట్టికి తెగ బాంబులు వేసి ఇచ్చేసాడు, కానీ ఎవరు లేగలేదురండి. మా వీధిలో మేమే దెయ్యాల్లా చేసుకుంటున్నాము. చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీగా జరిగిందండి. మా వదిన గారు ఎలాంటి పుట్టినరోజు ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకోవాలని హ్యాపీగా ఉండాలనేసి నేను కోరుకుంటున్నాను. అలాగే మీరు కోరుకోండి, మీరు బ్లెస్ చేయండి మా వదిన గారికి. అది కూడా ఇంకా లాస్ట్కి వచ్చేసి మా చెల్లికి అందరికీ పామేసి పరిగెడేస్తుంది. నేను ఎలాగోలా పట్టేసుకొని ఇంకా దానికి పామేసానండి. చూడండి ఎంత చక్కగా ఉందో. మీ ముగ్గురు ఫ్రెండ్స్ అండి, ఎంత బాగుందో చూసారా. తన కూడాని తెగ నవ్వు వచ్చేస్తుందండి చెప్తున్నాను, కానీ పామేసుకున్నాము. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసామండి. చూడండి ఎంత బాగుందో. బాయ్ అండి.